భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి ఏటా అందించనున్న కోటి తలంబ్రాలను సిద్ధం చేసే పనులు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి వానరసేన శ్రీకారం చుట్టింది. శ్రీరాముడు, సీత, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు అంగదుని వేషధారణలో రామనామం జపిస్తూ వరికోత కోసి వానరసేన కుప్ప వేశారు. వరికుప్పకు శ్రీరాముడు సీత వేషధారణలో హారతిచ్చారు. 15వసారి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యకు వడ్లను గోటితో వలిచి కోటి తలంబ్రాలను తయారు చేయనున్నారు. పంటపొలం వద్ద ప్రత్యేకంగా 1.65 సెంట్ల భూమిలో ప్రతి ఏటా మాదిరిగానే గోటితో కోటి తలంబ్రాలను గోటితో వలిచి సిద్ధం చేయనున్నారు. ఈ కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని వానరసేన వేషధారణలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 15వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఆ పండినటువంటి పంటను ఈ రోజు సిద్ధం చేయడంలో భాగంగా భక్తులందరూ కూడా వానర వేషధారణతో కోతలు కోసి చక్కగా కుప్ప వేసి అక్కడ హనుమాన్ చాలీసా, శ్రీ సీతారామ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ వడ్లను 5 రాష్ట్రాల్లో 5,000 మందికి 15వసారి భద్రాచలం పంపడానికి, 8వసారి ఒంటిమిట్ట పంపడానికి, 4వసారి అయోధ్య పంపడానికి భాగంగా ఈ కోటి తలంబ్రాల క్రతువు కొనసాగుతుంది.